ఈ సరికొత్త ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ డేటా అనేది న్యూ ఆయిల్ అని చెప్పొచ్చు. అంతకు మించింది ఏది లేదు. అయితే రీసెంట్ గా ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్, ఐర్లాండ్ లో ఈ డేటా ప్రొటెక్షన్ సంబంధించిన కమిషన్ టిక్ టాక్ మీద భారీ ఫైన్ వేసింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే $601 మిలియన్ ఫైన్ వేసింది అనమాట. ఎందుకు టిక్ టాక్ మీద ఐర్లాండ్ కి ఎంత కోపం అంటే, టిక్ టాక్ మనందరికి తెలుసు, టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్, ఇదంతా కూడా చైనీస్ బేస్డ్ కంపెనీ అనమాట. ఇది ఈ కంపెనీ వాళ్ళు టిక్ టాక్ లోంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదన్నీ కూడా చైనీస్ సర్వర్స్ లో స్టోర్ చేస్తున్నారంట. అసలు మా డేటా, యూరోప్ సంబంధించిన డేటా చైనీస్ సర్వర్స్ లో చాలా ఉంది. దానికి మా జీడీపీఆర్ కింద ఏదైతే మనం స్టాండర్డ్స్ చెప్పామో, అంటే యూరోపియన్ యూనియన్ లో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ లో డేటా ప్రొటెక్షన్ లేదనమాట. టిక్ టాక్ డేటా మొత్తం కూడా యూరోపియన్ యూనియన్ సంబంధించిన అక్కడ ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం కూడా చైనీస్ సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. దాంతో ఈ విషయం తెలిసి ఏదైతే టిక్ టాక్ యూరోప్ లో ఉన్న హెడ్ క్వార్టర్స్ ఐర్లాండ్ లో ఉన్నాయి కాబట్టి ఐర్లాండ్ వాళ్ళు దీన్ని కనిపెట్టి ఇమీడియట్ గా టిక్ టాక్ మీద ఫైన్ వేశారు. $601 మిలియన్ ఫైన్ వేశారు అనమాట. అంటే యూరోస్ లో చెప్పాలంటే 530 మిలియన్ యూరోస్. ఐర్లాండ్ వాళ్ళ డేటా ప్రొటెక్షన్ అథారిటీస్ చాలా స్ట్రాంగ్ గా కండెమ్ చేస్తూ, టిక్ టాక్ చేసే పనులు కండెమ్ చేస్తూ, యూరోపియన్ ప్రైవసీ రూల్స్ టిక్ టాక్ వైలేట్ చేసిందని చెప్పి టిక్ టాక్ యొక్క పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ సంబంధించిన చాలా డీటెయిల్స్ సేకరించి కంప్లీట్ గా టిక్ టాక్ మీద విపరీతమైన ఫైన్ వేశారనమాట.